అసెంబ్లీ ప్రొజెక్షన్ మనం చూస్తున్నాం ఏ విధంగా సీట్లు ఉన్నాయి, ఏ రకంగా ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తోంది. 169 ఎన్డీఏ కూటమి సాధించుకుంటుంది అనేది ఒక ట్రెండ్గా చూస్తున్నాం ప్రొజెక్షన్గా. అలాగే మహాగఠబంధన్ 69 స్థానాలు చెప్తోంది. ఎగ్జిట్ పోల్స్ చాలా మటుకు కూడా 70 నుంచి 90, 80 అని చెప్పారు. సో 70 స్థానాలకి దగ్గరగా కాంగ్రెస్, అదే మహాగఠబంధన్ 69 స్థానాలుగా చూస్తున్నాం. ఇక జేఎస్పీ జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ 3 స్థానాలు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే మేము వస్తే మెజారిటీ మొత్తం అధికారాన్ని మేము చేపడతాం, లేదంటే కనుక 0 అని చెప్పారు. దానికి మెరుగ్గానే 3 స్థానాలు. అదర్స్ అంటే ఇక ఎంఐఎం అనుకోవచ్చా, మరి మిగతా పార్టీలో చూడాలి. రైట్, ప్రస్తుతానికి ప్రొజెక్షన్ ఒక రకమైన ప్రొజెక్షన్ కనిపిస్తుంది. 243 స్థానాలకి ఎన్డీఏ కూటమి 172. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పాయో 140 నుంచి 160 దాన్ని ఎక్సీడ్ చేస్తూ కూడా ప్రస్తుతం ఈ ఫలితాలు ఉండొచ్చు అనే ఒక ప్రొజెక్షన్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తోంది. 243 స్థానాలకి 173 స్థానాలతో థంపింగ్ మెజారిటీతో అసెంబ్లీలోకి మళ్ళీ అడుగు పెట్టబోతోంది అనేది ఒక ప్రొజెక్షన్గా కనిపిస్తోంది. ఇక మహాగఠబంధన్ 65 నుంచి 69, 70 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వబోతోంది అని చెప్తుంది. అయితే ఈ 65 స్థానాల్లో దాదాపు 15 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నట్టుగా, 14 మాత్రం ఆర్జేడీ అని చెప్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. జేఎస్పీ చూస్తే 3 స్థానాలు మాత్రమే వాళ్ళు సాధించుకోవచ్చు అనేది ఒక అంచనాగా, ఒక ప్రొజెక్షన్గా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్. సో మొత్తానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దాదాపు 67 నుంచి 68% పోలింగ్ నమోదైన క్రమంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ ట్రెండ్స్ మనం చూస్తున్నాం. ఎన్డీఏనే మళ్ళీ అధికారం చేపట్టబోతోంది. నితీష్ కుమారే మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారా అంటే మాత్రం దానికి చాలా అంచనాలు కనిపిస్తున్నాయి. సో ఆయనైతే ప్రొజెక్ట్ చేసింది. సో దాదాపు ఎన్నికలకు చాలా కొద్ది సమయం ముందు బీజేపీ అధిష్టానం చెప్పింది నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు అనేది. దాని ఫలితమే ఇది అయి ఉండొచ్చా అంటే అయి ఉండొచ్చు అనేది కూడా అనలిస్టులు చెప్తున్న సిచ్యువేషన్. ఇక బీహార్ ఎన్డీఏ విజయం దాదాపు ఖాయమైపోయినట్టుగా చెప్పాలి. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో అధికార కూటమి 160కి పైగా స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తున్న సిచ్యువేషన్. మోదీ మ్యాజిక్, నితీష్ సంక్షేమం, సుపరిపాలన ఎజెండా, ఈ రెండు కలిసి బీహార్లో ఎన్డీఏను మళ్ళీ అధికారంలోకి తెచ్చినట్లు రాజకీయ పండితులు అయితే విశ్లేషిస్తున్న సిచ్యువేషన్. ముఖ్యంగా మహిళలు, రైతులు యావత్ మోదీ నితీష్ జోడీకి జై కొట్టినట్టుగా చూడాలి. ఇక డబుల్ ఇంజిన్ సర్కార్లో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని యువత కూడా విశ్వసించింది అనుకోవాలి. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉండేలా చూస్తామన్న ఆర్జేడీ హామీని ప్రజలు నమ్మలేదు అనేది ప్రస్తుత ఫలితాలని బట్టి అయితే చూస్తున్న సిచ్యువేషన్. అయితే ఇంటికో ఉద్యోగం సాధ్యమా అసాధ్యమా అనేది కూడా మనం చర్చించాం. సో చాలామంది ఇక్కడ ఉన్న పెద్దలు సాధ్యమే, ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ పాలన ఆంధ్రప్రదేశ్ని ప్రస్తావిస్తూ చెప్పారు. గవర్నమెంట్ ఉద్యోగాలంటే ఏ రకంగా సృష్టించాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా క్రియేట్ చేసి చూపించారు. అదే దిశగా ఇంటికో ఉద్యోగం ఎందుకు కాదు అనేది కూడా ఇక్కడ మాట్లాడిన సిచ్యువేషన్. అయితే అదే స్లోగన్ని ఇక్కడ తెలంగాణలో ఇచ్చిన కేసీఆర్ మాత్రం ప్రజలు నమ్మలేదు, అది సాధ్యం కాలేదు అనేది కూడా ఒక కాంట్రాస్ట్ ఐడియా ఫిలాసఫీగా కూడా చూడాల్సిన సిచ్యువేషన్. బీహార్లో ఎన్డీఏ హవాకు ప్రధాన కారణం మహిళలనైతే చెప్పక తప్పదు. ఫస్ట్ నుంచి కూడా బీహారీ ఆడపడుచులు నితీష్ కుమార్కు అండగా నిలుస్తూనే ఉన్నారు. దీన్ని మరింత బలపరుస్తూ ఎన్నికల ముందు కీలక పథకం కూడా అమలు చేశారు ఆయన. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజనను ప్రవేశపెట్టారు నితీష్ కుమార్. 75 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జమ చేశారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని 2 లక్షల వరకు పెంచుతామని కూడా, ఉపాధికి ఊతమిస్తామని కూడా ప్రకటించారు. ఈ స్కీమ్ ఎన్డీఏకు ఓట్లు కురిపించిందని ప్రస్తుతం చెప్పక తప్పదు. ఈసారి బీహార్లో పురుషుల కంటే మహిళలే అధిక సంఖ్యలో ఓటేశారు. మరోవైపు ఆర్జేడీ గెలిస్తే బీహార్లో జంగిల్ రాజ్ తిరిగి వస్తుంది అన్న బీజేపీ ప్రచారం బాగా జనంలోకి వెళ్ళిందా అనే దానికి ఆన్సర్గా దీన్ని చూడాలా అని కూడా చూడాలి. ఇక అభివృద్ధి పట్టాలెక్కుతున్న బీహార్లో మళ్ళీ జంగిల్ రాజ్కు చోటు ఇవ్వద్దు అన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపుకు మహిళలు కట్టుబడ్డారా అనేది కూడా ఒక ప్రధానమైన పాయింట్గా చూస్తున్నాం. ఎస్ సార్, గౌరీశంకర్ గారు. బీహార్ ఎలక్షన్ చూస్తుంటే మీరు చూడండి, రీజనల్ పార్టీస్ ఫోకస్ ఉంది, నేషనల్ పార్టీస్ బ్యాక్ సీట్ తీసుకుంది బీహార్లో. మనకు ఆర్జేడీ కానీ మన జేడీయూ నితీష్ కుమార్ని ముందు పెట్టారు, మన తేజస్వి యాదవ్ని ముందు ఉన్నాడు, వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నేషనల్ పార్టీస్ వెనకైపోయారు. ఎందుకంటే అంతనే కదా వాళ్ళు, ఎందుకంటే దే వాంట్ ప్రొజెక్ట్ దీస్ లీడర్స్, ఈ వీళ్ళనే ప్రొజెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా ఐ థింక్ దే మైట్ హావ్ పుట్ ఏ కండిషన్, మేము లీడ్ చేసాం ఎలక్షన్స్, మీరు రాకండి, మీకు కావాలంటే మాకు సపోర్ట్ ఇవ్వండి అన్నది. అండ్ నితీష్ కుమార్ గారి మనకు రికార్డ్ తెలిసే, లేకపోతే రాత్రి పార్టీ మారేసి మళ్ళీ ఆ పార్టీలో జాయిన్ అయిపోయే రకం తను. ఇంతకుముందు చూసాం మనం అది.
కాబట్టి బీహార్ మొత్తం ఏంటంటే ద క్యాంపెయిన్ పబ్లిక్లీ డెఫినెట్లీ నితీష్ కుమార్ మీద ఇంప్రెషన్ ఉంది, స్టిల్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆయన మీద. అండ్ సెకండ్ ఆయన ప్రామిస్ చేసింది ఉమెన్, మీరు అన్నట్టు ఉమెన్ డెఫినెట్లీ బయట కమ్అట్ ఇన్ లార్జ్ నెంబర్స్, చాలా మంది వచ్చి ఓటేశారు. కాబట్టి ఐ థింక్ దే బిలీవ్ దీస్ ప్రామిసెస్ కంపేర్ టు హర్ ఘర్ ఏక్ సర్కారీ నౌకరీ అని అంటే దట్స్ నాట్ అనటం ఈజీ, కనటం ఇంప్లిమెంట్ చేయటం మాత్రం. బట్ రీజన్ వైజ్గా చూస్తే సార్ సీమాంచల్లో కూడా అంటే ఈ రకమైన 175 అంటే కనుక అక్కడ కూడా ఎన్డీఏకి పట్టం కట్టారు అనుకోవాలి కదా. డెఫినెట్గా అంటే మనకి రీజన్ వైజ్గా చేంజెస్ అవుతూ ఉంటాయి, లోకల్ లీడర్షిప్. కానీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ సర్వేస్ వచ్చాయి మనకి బీహార్ ఎలక్షన్స్ అప్పుడు. కొంతమంది అడిగారు క్యాస్ట్ వైజ్ పోతారా మీరు ఎలక్షన్స్లో, ఎట్లా మీరు క్యాస్ట్ వైజ్ చూస్ చేస్తారా అంటే క్యాస్ట్ చూసాం కూడా అల్టిమేట్లీ విల్ గో ఫర్ ద పొలిటికల్ పార్టీ అన్నారు, ఏ క్యాస్ట్ ఉన్నా కూడా. అసలు క్యాస్ట్ విషయంలో అసలు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తూ ఉంటారు, అంటే అంతకంటే ఎక్కువ ఏం చెప్తుంటారు. అయితే వన్ ఆఫ్ ద సర్వేస్లో దే ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ సర్వేస్ ఏంటంటే క్యాస్ట్ ఉంటుంది కానీ బట్ ఫైనలీ వి లుక్ ఫర్ ద పార్టీ, పొలిటికల్ పార్టీ మాకు ప్రాధాన్యత ఇస్తాము మేము. ఒక క్యాస్ట్ కమ్యూనిటీ ఎమ్మెల్యే ఉన్నాడు, క్యాస్ట్ కమ్యూనిటీ క్యాండిడేట్ ఉండడం దానికి పోము మేము అన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతానంటే సార్ ఎంవై అంటే ముస్లిం యాదవ్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో సీమాంచల్లో బాగా పనిచేస్తుంది, అందుకే అక్కడ అని చెప్తున్నారు. అఫ్కోర్స్ సిపిఎం కూడా ఇప్పుడు మహాగఠబంధన్లోనే ఉంది, వాళ్ళ షేర్ కూడా ఉండొచ్చు. అఫ్కోర్స్ ఎంఐఎం ఎంత గెలుస్తుంది మనకి ఇంతవరకు తెలియదు. అయితే ఒక్కసారి ఈ 63 స్థానాల్లో 13 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంటే దాదాపు 45 స్థానాల్లో ఆర్జేడీ ముందుంచడం. రైట్ సార్, సో ఎలా చూడాలి అమర్ గారు సీమాంచల్ గురించి? ఇంకో విషయం చెప్తాను. ఇంకోటి ఇప్పుడు మీరు చూడండి బీహార్ ఎలక్షన్స్, డూ యూ నో ద నేమ్ ఆఫ్ ద బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ ఎవరు తెలుసా? ఎవరికి తెలియదు. కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఎవరు తెలియదు. ఎందుకంటే వాళ్ళు దే హ్యావ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నితీష్ కుమార్ గారు కానీ తేజస్వి యాదవ్ కానీ, మేము ఎలక్షన్స్లో క్యాంపెయిన్ వి విల్ లీడ్ ద క్యాంపెయిన్ అంటే దే వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్వ్స్ సీఎం క్యాండిడేట్స్. కాబట్టి నేషనల్ పార్టీస్ కానీ ఇతర పార్టీలు ఇతర విషయాలన్నీ పక్కన పెట్టేశారు వాళ్ళు. సో ఇద్దరు ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ ఓటర్స్ కూడా ఏం ఆలోచన చేశారు, మనకి ఇన్స్టెంట్ బెనిఫిట్ ఏది అవుతుంది, మనకి ఏది బెనిఫిట్ అవుతుంది. అండ్ ఆ విషయంలో సర్వేస్లో నితీష్ అయితే గుడ్ ఇమేజ్ ఇప్పటికీ. చాలా చోట్ల వాళ్ళు సర్వేలు చేశారు కూడా నితీష్ మీద పెద్ద ఇది లేదు. ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ సర్వే వచ్చింది, ముఖ్యమంత్రిలో ఎవరు ఉంటే బాగుంటుంది అని, నితీషా లేదంటే తేజస్వి యాదవ్ అనేది మెజారిటీ తేజస్వి యాదవ్ ఇచ్చింది బికాస్ ఈజ్ యంగ్ అని. బట్ అల్టిమేట్లీ ఓవరాల్గా మళ్ళీ ఒక సర్వే చేస్తే హూ డూ ప్రిఫర్ టు బి సీఎం అని అంటే మళ్ళీ నితీష్ మీద పెట్టారు. కాబట్టి వెరీ కాంట్రాస్ట్ ఒపీనియన్స్ ఉన్నాయి దాంట్లో. బట్ ఓవరాల్గా ఓటర్స్ మాత్రం ఆలోచన చేశారు ఎవరు వస్తే బాగుంటుంది, మనకి బెనిఫిట్ అవుతుంది స్టేట్కి, ఏ పార్టీ ఉంటే బాగుంటుంది అంటే అల్టిమేట్లీ టేక్ ఓవర్ బై దట్. అది కాదు హరి, సరే సీమాంచల్ అది ఆ ప్రాంతాల వారి ఇది అట్లా పెడితే వాళ్ళు ఎందుకు నితీష్ కుమార్ను బీజేపీ నితీష్ కుమార్ ముందు పెట్టింది, మహాగఠబంధన్ తేజస్విని ముందు పెట్టింది అని అంటే దేశవ్యాప్తంగా ఇవాళ అదే పరిస్థితి ఉన్నది. ఇవాళ జాతీయ పార్టీలు రెండే ఈ దేశంలో, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ రెండు జాతీయ పార్టీలు వాటి సొంతంగా పోటీ చేసి ఎక్కడైనా గెలిచే పరిస్థితులు దాదాపుగా పోయినాయి. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వచ్చేసరికి 2-3 రాష్ట్రాలు కాంగ్రెస్, తెలంగాణలో ఒకటి, కర్ణాటకలో ఒకటి, ఇట్లా 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండొచ్చు. బీజేపీ కూడా తన సొంతంగా 2-3 రాష్ట్రాల్లో ఉండొచ్చు. కానీ ఇతర పార్టీల సహకారం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిస్తే తప్ప అధికారంలోకి రాలేకపోయినా అది కూడా ఏమిటి ముందర చూపిస్తుంది తెలుగుదేశం పార్టీని, దాని పక్కన జనసేన పార్టీని. భారతీయ జనతా పార్టీ 3వ క్యాండిడేట్గానే ఉంది తప్ప మెయిన్ రోల్ ఎక్కడ లేదు. అట్లా దేశవ్యాప్తంగా అదే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ నితీషో లేకపోతే తేజస్వి యాదవ్ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా తప్పని పరిస్థితి అది. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా గత ఎన్నికలు ఒకసారి చూసుకుంటే కనుక 110 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ దాదాపు 75 స్థానాల్లో గెలిచింది లాస్ట్ ఎలక్షన్స్. 70 పైన స్థానాల్లో నిలిచింది. ఈ రకంగా మెల్లిగా బీహార్లో బీజేపీ సొంతంగా నిలదొక్కునే పరిస్థితులు రాబోతున్నాయా అనుకోవచ్చా? ఇంకా 180లో బీజేపీ ఎంత అనేది తెలియదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రాంతీయ పక్షాల సహకారం తీసుకొని రాష్ట్రాల్లో బలపడడానికి చేసే ప్రయత్నం దేనికోసం? తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొని రేపు ఒంటరిగా రావడం కోసమే. రేపు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకుందనుకోండి,
చంద్రబాబు నాయుడు ఏనాడు నమ్మదగ్గ మిత్రుడు కాదు అనే విషయం బీజేపీకి చాలా బాగా తెలుసు. ఇప్పుడున్న ఆయన ఒకప్పుడు కాంగ్రెస్ వైపు తిరిగి చూసిన వాడే, కన్ను కొట్టిన వాడే, కాంగ్రెస్ కు కన్ను కొట్టిన వాడే, ఇతర రాజకీయ పక్షాలకు కన్ను కొట్టిన వాడే, భారతీయ జనతా పార్టీతో కూడా ప్రేమ వ్యవహారం నడిపిన వాడే కదా. మీరు అన్నదానికి చిన్న యాడింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా ఆయన మంత్రుల్ని చకచకా కలవడానికి లేకపోతే ఆయన రాష్ట్రానికి సంబంధించిన పనులు చక్కబెట్టుకోవడానికి విత్ గుడ్ నోట్ వీటన్నిటికి కూడా సో వెనక చంద్రబాబు నాయుడు గారి ఇది నడుస్తుంది అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంటుంది. యా